హలో యూట్యూబ్ దోస్తులు, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? మీరందరూ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మీకు ఇవాళ మంచి రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీకు ఈ 2025లో బాగా నచ్చిన రోజు ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కన కొత్తిమీరని నీట్గా శుభ్రం చేసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ పోపు దినుసుల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఎండుమిర్చి వేసుకున్నానండి. మీరు కావాలితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి బాగా కొంచెం కారంగా ఉంటుంది కదా అని చెప్పి వేసాను. కొత్తిమీర పచ్చడి అంటే టమాటా ఉండాలనుకుంటారు. టమాటా లేకుండా కొత్తిమీర పచ్చడి చేయాలి. సో అందుకే ఇలా చేసా. మా ఇంట్లో టైంకి టమాటోస్ లేవు. సో ఏదో కొత్తిమీర ఉంది కదా అని చెప్పి చేశాను. టేస్ట్ బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మిక్సీ పట్టే ముందు అందులో కొంచెం చింతపండు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి, సాల్ట్ వేసి. అంతేనండి, రెడీ పచ్చడి. సో ఇందులోకి పోపు వేసుకుందాం. పోపు లేనిదే ఏ పచ్చడి ఫుల్ఫిల్ అవ్వదని చెప్పాను కదా. సో పోపు వేసేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా వేసి పోపుని బాగా వేపుకోవాలి. పోపుని బాగా వేపుకున్నాక అందులో కొంచెం ఇంగువ వేసి బాగా ఫ్రై అయ్యాక ముందు శనగపప్పు చూసుకోండి, అది ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అవుతే చాలా టేస్ట్ వస్తుంది. అంతేనండి, టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియో అనేది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.